ఇక 10th పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ మార్చాలి. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిందంట. చూద్దాం ఒకసారి. 10th పరీక్షల షెడ్యూల్ మార్చాలి. ఎందుకు ఏముంది 10th పరీక్షలప్పుడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను వెంటనే మార్చాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 2026 మార్చి 13 నుంచి ఏప్రిల్ 16 వరకు 35 రోజుల పాటు పరీక్షలు నిర్వహించడం అశాస్త్రీయంగా పేర్కొంది. పరీక్షలను సుదీర్ఘకాలం జరపడం వల్ల విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి, అలసట, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిపుణులు వీళ్ళ సూచన సలహాలు తీసుకొని కొత్త షెడ్యూల్ విడుదల చేయాలని కోరింది. విద్యార్థుల మానసిక స్థితిగతులపై కనీస అవగాహన లేకుండా ఒక్కో పరీక్ష మధ్య 5 రోజుల గ్యాప్ ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. ఈ గ్యాప్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఈ వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత షెడ్యూల్ను తక్షణం రద్దు చేయాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజ్ఞప్తి చేశారంట. సో నిజంగా 35 రోజుల పాటు పరీక్ష నిర్వహించడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఇది జనరల్గా అయితే ఒక 10-12 రోజులల్లో, ఒక 15 రోజులల్లో అయిపోతాయి పరీక్షలు. ఒక్కరోజు గ్యాబ్. నేను రాసినప్పుడు అయితే గంతే, ఒక్కరోజు గ్యాబ్ ఉంటుంది గంతే. ఒక్కరోజు గ్యాబ్ లేకుంటే 2 రోజుల గ్యాబ్ ఉంటుంది. మరి ఒక్కొక్క పరీక్షకు 5 రోజుల గ్యాప్ అంటే నిజంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతారు, ఖచ్చితంగా లోనవుతారు. ఎందుకంటే దీంట్లో 2 రకాలుగా ఉంది, పాజిటివ్, నెగిటివ్. మనకి ఏ అంశం తీసుకున్నా కూడా పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ మనం నెగిటివ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు చెప్పినట్టుగా ఇబ్బంది అవుతుంది, స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఏం చదవాలి ఏంది అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక 5 రోజులు గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, వాళ్ళకి నిజంగా చాలా తలనొప్పిగా మారుతాయండి. విద్యార్థులకి 10వ తరగతి చదివే విద్యార్థులకి 5 రోజుల గ్యాప్ పెట్టి ఒక్కో పరీక్ష పెడితే వాళ్ళు ఆ పరీక్ష గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైతే 9 సంవత్సరాల పాటు జరిగిందో ఆ 9 సంవత్సరాల పరీక్షలు ఎవరు లెక్క చేయడు. 10వ తరగతి పరీక్ష ఏదైతే ఉందో అదే ముఖ్యమని చెప్పి దాన్ని మంచిగా రాయాలని అనుకుంటారు. సో చాలా తలనొప్పిగా మారుతుంది విద్యార్థులకు. సో ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే చదివేటువంటి విద్యార్థులకు 5 రోజులు గ్యాప్ ఇస్తే 5 రోజులలో చాలా మంచిగా చదువుకుంటారు, చాలా మంచిగా ప్రిపేర్ అవుతారు. మరి సంవత్సరం పొడిగితే చదవలేదా అంటే సంవత్సరం పొడిగితే చదువుతారు. కానీ 5 రోజుల గ్యాప్ వస్తే కూడా 5 రోజులలో మెయిన్ క్వశ్చన్స్ అన్నీ వీళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది, ప్రిపేర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అది కూడా ఒక పాజిటివ్ థింగ్ అనుకోవచ్చు. దీంట్లో మనకేందంటే మన దగ్గర ఈ పాజిటివ్ సైడ్ మొగ్గు చూపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మేము ఆల్రెడీ చదువుతూ వస్తున్నాం కదా, మరి 5 రోజుల గ్యాప్ ఏందని మొగ్గు చూపే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం రీసెంట్గా చాలా వార్తలు చూసుకుంటూ వస్తున్నాం. 10th ఫెయిల్ అయ్యిందని, ఇంటర్లో ఫెయిల్ అయ్యిందని, లేకుంటే 10th పరీక్ష నేను రాయను అని చెప్పి చాలామంది విద్యార్థినులు సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి మానసిక ఒత్తిళ్ళన్నీ స్టూడెంట్స్లో వస్తాయి. నాకు తెలిసి ఇది షెడ్యూల్ చేంజ్ చేసి తక్కువ టైంలోనే వీళ్ళకి ఎగ్జామ్స్ పెడితే మంచిది. స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసుకుంటారు. ఇది ఏదో పార్టీల పరంగా కాదు, కానీ మనం స్టూడెంట్ సైడ్ నుంచి చూడాలి. నిజంగా స్టూడెంట్స్కి తక్కువ సమయంలో పెట్టడం, షెడ్యూల్ చేంజ్ చేయడం అనేది చాలా అవసరం.